హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఇంకొక ఫుడ్ రివ్యూ చూద్దాం. అందుకని మేము సింప్లీ సౌత్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. సో యాక్చువల్గా ఇవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఫ్రిస్కోలో కొత్తగా అయింది. అండ్ అసలు రిజర్వేషన్ చేసుకోవడానికి మేము డే బిఫోరే చేసుకున్నాం, లైక్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ చేసుకున్నాం, సాటర్డే ఆఫ్టర్నూన్ కోసం. అసలు జనాలు చూస్తే డాలస్లో ఉన్న సగం పీపుల్ మొత్తం ఇక్కడే ఉన్నారు. లోపల అయితే థీమ్ నాకు ఫుల్ నచ్చింది, లైక్ కంప్లీట్ ట్రెడిషనల్ థీమ్లో ఉంది. సింప్లీ సౌత్ అంబియన్స్ అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళు మెనూస్ ఇస్తారనుకుంటే ఏవో పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చారు. సో అందరం ఒక్కొక్క బుక్ తీసుకున్నాం అనమాట. లిటరల్లీ నాకు ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు పేజెస్ తిప్పుతూనే ఉన్నాం, ఇదేంట్రా బాబు వెజ్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ టైం అనుకుంటా నేను చాలా కన్ఫ్యూజ్ అయినా, ఏం ఆర్డర్ చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇంకా మా సిస్టర్ అయితే మెయిన్ కోర్స్ యాడ్ చేయకముందే డిజర్ట్స్కి వెళ్ళిపోయింది. రెస్టారెంట్ ఫుల్గా మొత్తం తెలుగు పీపుల్ ఉన్నారు, బట్ అక్కడ అమెరికన్స్ కూడా వస్తారని నేను ఆశ్చర్యపోయాను అనమాట. అఫ్ కోర్స్ మన ఫుడ్ వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో మేమైతే గోబీ 65 ఇంకా థాలీ అండ్ వంకాయ బిర్యానీ ఆర్డర్ చేసినాం అనమాట. సో అప్పుడు అర్థమైందనమాట ఈ రెస్టారెంట్కి ఎందుకంత డిమాండ్ ఉందని చెప్పేసి. టేస్ట్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ థాలీ ఆర్డర్ చేసినాము. థాలీ అయితే చాలా పెద్దగా బాగుంది, అండ్ దాన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నాకు తెలుసు అది నేను ఒక్కదాన్ని ఫినిష్ చేయలేనని, అందుకని నేను మా అక్క కలిసి తిన్నాం అనమాట. అదంతా తిన్న తర్వాత గుర్తుకొచ్చింది, అరే వంకాయ బిర్యానీ ఉంది కదా అని చెప్పేసి. అసలు ఫుడ్ అయితే ఆసమ్ ఉంది. అందులో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము, నెక్స్ట్ ఏది తినాలి అని చెప్పేసి. సర్లే స్వీట్స్ ట్రై చేద్దామని మ్యాంగో డిజర్ట్ ట్రై చేసినాం. ఇట్ వాజ్ లైక్ హెవెన్ యునో. ఇంకా ఫుడ్ తింటున్నాం. తర్వాత ఇంకా నా ఫ్రెండ్కి అడిగినా అనమాట ఇంకేమైనా ఆర్డర్ చేస్తామని, అండ్ షీ వాజ్ లైక్ యునో. సో ఫైనల్గా ఫుడ్ అయితే బాగుంది అండ్ 10 out of 10. మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేయాలంటే 1 day బిఫోరే మీరు ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.